భారతదేశం నదులకు పుట్టినిల్లు. నదిని మన దేశంలో నదీమ తల్లిగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా నదులు, వాటి ఉపనదులతో కలిపి 400కు పైగా ప్రవహిస్తున్నాయి. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఓ చరిత్ర కూడా ఉంది. అటువంటి ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖా నది ఒకటి. దీనినే గోల్డెన్ రివర్ అని కూడా అంటారు. ఈ నది నీళ్లతోనే కాకుండా బంగారంతో కూడా ప్రవహిస్తుందని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ప్రతిరోజు బంగారం కోసం అక్కడి ప్రజలు వెతుకుతూ ఉంటారు. మరి ఆ కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. గోల్డెన్ రివర్, స్వర్ణరేఖా నది. స్వర్ణరేఖ అనే పేరు సంస్కృత పదాలైన సువర్ణ మరియు రేఖ నుండి వచ్చాయి. దాని అర్థం బంగారు గీత అని అర్థం. స్వర్ణరేఖ నది జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో పుట్టి జార్ఖండ్లో ప్రవహిస్తుంది. ఈ నది ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ముఖ్యమైన ఆదాయ వనరు. ఇక్కడి ప్రజలు ప్రతిరోజు నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ నీటిని జల్లెడ పట్టి బంగారాన్ని సేకరిస్తారు. ఇది తరతరాలుగా వారి జీవనోపాధిలో భాగంగా ఉంది. స్వర్ణరేఖా నది మూలం జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి 16 కిలోమీటర్ల దూరంగా ఉంది. ఈ నది జార్ఖండ్లో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, జార్ఖండ్ నుండి ప్రవహించిన ఈ నది మరి ఏ ఇతర నదులను కలవకుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 474 కిలోమీటర్లు. స్వర్ణరేఖా నది ఔషధ గుణాలు కలిగి ఉందని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారు. ఈ నదిలో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయని భావిస్తూ ఉంటారు. 100 ఏళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. ఈ నదిలో బంగారం ఎక్కడి నుండి వస్తుందనేది మిస్టరీగానే మిగిలిందని చెప్తున్నారు. ఈ నది రాళ్లలో నుంచి ప్రవహిస్తుందని, అందుకే బంగారు రేణువులు అందులో వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ లేదు. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న గోల్డెన్ రివర్కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.